It is heartbreaking what happened in Kolkata with that young, beautiful daughter, sister. 150 times she was raped by sons of the two ministers. That's what the reports say. And 10 other guys. What is the fact? Why these guys are allowed to do this? Again, in Maharashtra. 4-year-old by a 23-year-old boy. How many more rapes? Thousands and lakhs of rapes are happening every day, every week, monthly, yearly basis. I thank Chief Justice of India. I requested him to take this as a sumo too. Shame on people like Kapil Sibal who are defending the killers and rapists and murderers, though he is my friend. Parliament, if I would have been member of Parliament or Prime Minister, Chief Minister, I would strictly implement the laws we have, create new laws, there won't be any rapists left over. ఎంత ఘోరం, ఎంత పాపం, ఎంత అవినీతి. ఈ బ్లడీ బాస్టర్డ్స్ కి కాస్కట్ చేసి పడేయాలి, షూట్ చేసి పడేయాలి. అందుకే అప్పుడు అంజనీ కుమార్ గారు ఉండేటప్పుడు నేను అమెరికా నుంచి కాల్ చేసి ఆ డాక్టర్ని రేప్ చేసినప్పుడు ఎన్కౌంటర్ చేసి పడేది తీసుకెళ్ళాను. నలుగురిని ఎన్కౌంటర్ చేశారు కేసీఆర్ గవర్నమెంట్. వీడు నేను చేశానని ఒప్పుకున్న తర్వాత ఇంకేంటి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ట్రైల్ అవ్వడమా? ఈ లోపున 10 లక్షలు 10 కోట్ల మంది రేప్ చేయబడ్డమా? ఏం జరుగుతుంది మన దేశంలో? 22 అరబ్ కంట్రీస్లో జరుగుతుందా? 56 ముస్లిం కంట్రీలో జరుగుతుందా? ఎందుకు? అక్కడ చట్టాలు వేరుగున్నాయి. ఇంత టార్చర్ చేసి రేప్ చేస్తే నోరు మూసి కూరుకోవడమా? డిబేట్లు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలా? ఎవడు? అరే 14 మంది ప్రైమ్ మినిస్టర్ విగ్రహం పెడితే పెట్టి అర్థం మానేసాయి. ఒక రాజీవ్ గాంధీ ఏమైనా ఉద్ధరించాడా? ఇందిరాగాంధీ ఉద్ధరించలేదా? వాజ్పేయి ఉద్ధరించలేదా? ఏంటి దీనికా? అందుకని ఇలాంటి విషయాలు ప్రమోట్ చేసిన మీడియా అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ రేపిస్టులు ఎక్స్పోజ్ చేయండి, రేప్ని కంట్రోల్ చేయండి, అవినీతిని ఆపుదాం. మీడియా మిత్రులారా, ప్రతి ఒక్క బ్లడీ బాస్టర్డ్ రేపిస్ట్కి వెళ్ళినంత వరకు దీన్ని మీరు ప్రమోట్ చేయండి. తగిన చర్యలు నేనేం చేయాలో చెప్తాను. 10 పాయింట్స్ చీఫ్ జస్టిస్కి ఇచ్చాను. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మరలా రేపిస్టులు అన్న వాళ్ళు కనబడరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ.